మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేఘాలయలో ఇండోర్ హనీమూన్ కు వెళ్లిన నవ జంట అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశిని భార్య సోనం సుఫారీ ఇచ్చి చంపినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి మేఘాలయ పోలీసులు సోనం సహా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ కేసు గురించి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా కూడా ట్వీట్ చేశారు. ఇండోర్ రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసులు పెద్ద విజయం సాధించారని తెలిపారు. మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేశారు. మహిళ లొంగిపోయింది. మరొక దాడి చేసిన వ్యక్తిని పట్టుకునే ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. మేఘాలయ డీజీపీ ఇదాశీషా నోంగ్ రాంగ్ కూడా ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. ఇండోర్ రాజా రఘువంశీ హత్య కేసులో ఆయన భార్య సోనం సహా నలుగురిని అరెస్టు చేసినట్లుగా తెలిపారు. సోనంకి ఎటువంటి గాయాలు కాలేదు. ఆమె పూర్తిగా క్షేమంగా ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆమెను యూపీలోని గాజీపూర్లోని వన్ స్టాప్ సెంటర్లో ఉంచారని తెలుస్తోంది. మేఘాలయలో ఇండోర్ హనీమూన్ కి వెళ్లిన నవజంట అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశీని భార్య సోనం సుఫారీ ఇచ్చి చంపినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి మేఘాలయ పోలీసులు సోనం సహా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ కేసు గురించి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా కూడా ట్వీట్ చేశారు. ఇండోర్ రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసులు పెద్ద విజయం సాధించారని తెలిపారు. మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేశారు. మహిళ లొంగిపోయింది. మరొక దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. ఇక మేఘాలయ డీజీపీ ఇదాశీషా నోంగ్ రాంగ్ కూడా ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. ఇండోర్ రాజా రఘువంశీ హత్య కేసులో ఆయన భార్య సోనం సహా నలుగురిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. సోనంకి ఎటువంటి గాయాలు కాలేదు. ఆమె పూర్తిగా క్షేమంగా ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆమెను యూపీలోని గాజీపూర్లోని వన్ స్టాప్ సెంటర్లో ఉంచారని తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్లో అందిస్తారు. మహేందర్, హనీమూన్ జంట రాజా సోనం మిస్సింగ్ కేసు కొత్త మలుపు జరిగింది. దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వస్తుంది. దాదాపు 18 రోజుల సస్పెన్స్ అయితే స్థిరపడిందని చెప్పుకోవచ్చు. మేఘాలయలో హత్యకు గురైన రాజా కేసులో భార్య హంతకురాలని పోలీసులు తేల్చారు. సోనం సజీవంగా ఉత్తరప్రదేశ్ లోని గాజీపూర్ లో మేఘాలయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఆమెతో పాటు నలుగురు కిరాయి హంతకు కూడా చేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందినటువంటి రాజా రఘువంశీ సోనం మే 11న వివాహం జరిగింది ఇరువురికి. మరి హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. అయితే తూర్పు కాశీ హిల్స్ జిల్లాలో ఈ జంట అయితే వీరించారు. అక్కడే మొత్తం పర్యటించడానికి ఆ కొండ ప్రాంతాలను చుట్టూ తిరిగి రావడానికి ఒక స్కూటీ కూడా అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి తీసుకుని ఆ స్కూటీ మీదే మొత్తం కూడా ప్రయాణం చేశారు. అలా కొండ ప్రాంతంలో మొత్తం పూర్తిగా పర్యటించారు. మే 20 నుంచి జంట హఠాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే అసలు రెస్పాన్స్ లేదు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కంగారు పడి మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేఘాలయ పోలీసులకు రంగం దిగి జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని కొండల్లో గుర్తించి పైకి తీయడం జరిగింది. బాడీని చూసి హత్యగా పరిగణించారు. అయితే సోనం ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కూడా హత్యకు గురైందేమోనని కొత్త జంట హనీమూన్ కు వచ్చిన జంట ఇలాంటి కొండ ప్రాంతాల్లో ఎక్కడైనా అంటే ఇద్దరిని ఎవరైనా హత్య చేశారా, ఇంకేదైనా కారణాలా అనేటట్టుగా పోలీసులు ఆ కోణంలో ఎంక్వైరీ చేశారు. కొండల్లో పూర్తిగా జల్లెడపట్టారు. ఆమెకు సంబంధించిన రెయిన్ కోట్ లభించింది. దానిపై రక్త మరకలు కనిపించడంతో ఆమె కూడా హత్యకు గురైంది ఉంటుందని కూడా భావించారు. కానీ పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే సంఘటన అయితే ఎదురైంది. సోనం సహా నలుగురు హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేఘాలయ డీజీపీ నోగరాంగ్ మాట్లాడుతూ మొత్తంగా ఈ విషయమై మేఘాలయలో ఇండోర్ చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో భార్యతో సహా నలుగురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రాజాను భార్య సోనంని చంపేసినట్టు చెప్పారు. ఆమె కిరాయి హంతకుల చేత ఈ హత్య చేయించిందని కూడా వెల్లడించారు. అయితే హత్య వెనుక ఉద్దేశాన్ని మాత్రం ఆ పోలీసులు ఇంకా వెల్లడించలేదు. మరి ఇంకేమైనా ఇంతకుముందు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లా లేదా ఇంకేమైనా కారణాలా అనే విషయాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. కేవలం భర్త మాత్రమే టార్గెట్ చేసుకుని భార్య నలుగురు సుపారీ ఇచ్చి నలుగురితో ఆమె హత్య చేయించింది. మరి రాజా హత్య కేసులో మేఘాలయ పోలీసులు 7 రోజుల్లోనే పెద్దగా ఈ విషయాన్ని అయితే సాధించారని చెప్పుకోవచ్చు. మేఘాలయ ముఖ్యమంత్రి
ఈ కాంట్రాక్ట్ సిగ్మా ఈ ట్విట్టర్ లో ఈ విషయాన్ని అయితే పేర్కొన్నాడు. హంతకులు కూడా మధ్యవర్తి చెందిన వారిని కూడా తెలిపారు. సోనం సహా హంతకులను అరెస్ట్ చేసినట్లయితే ప్రస్తుతం ఆయన వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, దీనిలో ఉన్న కారణాలు లోతుగా పరిశీలిస్తున్నామని, భర్త రాజాను తప్పించేందుకే హనీమూన్ పేరుతో భార్య సోనం మేఘాలయకి తీసుకొచ్చినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో అయితే తేలింది. మేఘాలయ వెళ్ళింది హనీమూన్ కోసం కాదు, కేవలం హత్య చేయించడానికి మాత్రమే తీసుకెళ్లిందని పోలీసులు అయితే పేర్కొన్నారు. హంతకులు కూడా మధ్యప్రదేశ్ చెందిన వారిని ముందస్తు అంటే పక్కా ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరిగిందని, అక్కడ స్కూటీ తీసుకోవడం, ఆ కొండ ప్రాంతంలో తిరగడం, రెయిన్ కోట్ పైన రక్త మరకలు జరగడం, తాను చనిపోయిన తర్వాత తను అదృశ్యం అవడం, ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారమే చేసుకున్నారు. మొత్తానికైతే హంతకులను అలాగే ప్రస్తుతం భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంకా విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.